ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మన ఉద్యోగాల్ని తీసేసుకుంటుందా? ఈ ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి మెదళ్లను తొలిచేస్తోంది. ఈ చర్చలో అసలు మన ఉద్యోగాల భవిష్యత్తు ఎలా ఉండబోతోందో కాస్త లోతుగా చూద్దాం. అవును, ఇదే ఆ ప్రశ్న. అందర్నీ కలవరపెడుతున్న ప్రశ్న. టెక్నాలజీ ఇంత వేగంగా ముందుకు దూసుకుపోతుంటే మన ఉద్యోగ భద్రత ఏమైపోతుందోనన్న ఆందోళన కలగడం చాలా సహజం. ఈ చర్చను గమనిస్తే రెండు వైపులా బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఒక వర్గం ఏమంటుందంటే ఏఐ మన పనిని ఇంకా సులభతరం చేస్తుంది, కొత్త కొత్త అవకాశాలొస్తాయి, అంతా బాగుంటుంది అని. మరో వర్గమేమో అయ్యో, లక్షల కొద్దీ ఉద్యోగాలు పోతాయి, ఆర్థిక వ్యవస్థే తలకిందులవుతుంది అని హెచ్చరిస్తోంది. మరి ఇందులో నిజమెంత? ఇప్పటిదాకా ఇవన్నీ కేవలం అంచనాలు, ఊహాగానాలే. కాని ఇప్పుడు మొట్టమొదటిసారిగా మన చేతిలో అసలైన డేటా ఉంది. ఈ నిజాన్ని తెలుసుకోవడానికి చరిత్ర నుంచి ఒక చిన్న పాఠం నేర్చుకుందాం. పాత రోజుల్లో బొగ్గుగని కార్మికులుంటారు కదా, వాళ్లు తమతో పాటు క్యానరీ పక్షులను గనుల్లోకి తీసుకెళ్లేవారట. ఎందుకంటే ఏవైనా విషవాయువులు లీకైతే అవి మనుషుల కన్నా ముందే ఆ పక్షులపై ప్రభావం చూపిస్తాయి. ఆ పక్షులకేమైనా అయితే ప్రమాదం వస్తుందని కార్మికులకు ఒక హెచ్చరికన్నమాట. అలాగే ఇప్పుడు ఈ ఆర్థిక వ్యవస్థలో కూడా పెద్ద మార్పులు వచ్చినప్పుడు దాని ప్రభావం మొదట కొన్ని రంగాల్లోని ఉద్యోగులపైనే పడుతుంది. వాళ్లే ఈనాటి మన కానరీలు. అందుకే ఇప్పుడు ఈ ఊహాగానాలన్నింటినీ పక్కన పెట్టేసి ఒక భారీ డేటాసెట్లోకి లోతుగా వెళ్ళి ఆ మొదటి ప్రమాద సంకేతాలు ఎక్కడున్నాయో వెతుకుదాం. ఇక్కడే మనకు మొదటి కఠినమైన సాక్ష్యం కనిపిస్తోంది. చూడండి, 22 నుంచి 25 ఏళ్ల వయసున్న యువ సాఫ్ట్వేర్ డెవలపర్ల ఉపాధి అవకాశాలు 2022 చివర్నుంచి ఒక్కసారిగా ఎలా పడిపోయాయో ఈ డేటా మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. ఆ క్షీణత ఎంతో తెలుసా? -13%. ఆలోచించండి, మార్కెట్లో ఉండే ఇతర ఆర్థిక కారణాలన్నింటినీ పక్కన పెట్టి చూసినా కూడా కేవలం ఏఐ ప్రభావం ఎక్కువగా ఉన్న ఉద్యోగాల్లోనే యువత ఉపాధి ఇంత దారుణంగా పడిపోయింది. ఇది నిజంగా చాలా చాలా పెద్ద హెచ్చరిక అనే చెప్పాలి. అయితే ఇది కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు మాత్రమే సంబంధించిన కథ కాదు. ఈ ట్రెండ్ మొత్తం కార్మిక మార్కెట్లో విస్తరిస్తున్నట్టు మనకు కనిపిస్తోంది. ఈ డేటాను జాగ్రత్తగా చూస్తే 22 నుంచి 25 ఏళ్ల యువత కెరీర్లో ఒక గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. ఏఐ ప్రభావం ఎక్కువగా ఉన్న ఉద్యోగాల్లో వాళ్లకు అవకాశాలు తగ్గిపోతున్నాయి. అదే సమయంలో ఏఐ ప్రభావం తక్కువగా ఉన్న చోట మాత్రం అవకాశాలు పెరుగుతున్నాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎక్కువ అనుభవం ఉన్న సీనియర్ ఉద్యోగులపై మాత్రం ఈ ప్రభావం అంతగా లేదు. నంబర్స్లో చెప్పాలంటే అక్టోబర్ 2022 నుంచి ఏఐ ప్రభావం తక్కువగా ఉన్న ఉద్యోగాల్లో యువత ఉపాధి దాదాపు 13% వరకు పెరిగింది. కానీ ఏఐ ప్రభావం బలంగా ఉన్న చోట అది 6% పడిపోయింది. దీన్ని బట్టి ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతోంది: యువత కెరియర్ను ఇప్పుడు ఏఐ అనే ఒక శక్తి బలంగా నిర్దేశిస్తోంది. అయితే ఆగండి, ఈ కథలో ఒక ముఖ్యమైన మలుపుంది. అదేంటంటే అన్ని రకాల ఏఐలు ఉద్యోగాలను తీసివేయడం లేదు. ఇక్కడ అసలు విషయమేంటంటే మనం వాడుతున్న ఏఐ మన ఉద్యోగాన్ని భర్తీ చేస్తుందా, అంటే ఆటోమేషన్ లాంటిదా, లేక మన పనికి సహాయపడుతుందా, అంటే ఆగ్మెంటేషన్ లాంటిదా అనే దానిపైనే అంతా ఆధారపడి ఉంది. ఆ తేడాను మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు. చూడండి, ఏఐ ఎక్కడైతే మనుషులు చేసే పనిని ఆటోమేట్ చేస్తుందో అక్కడ యువతకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. కాని ఏఐ ఎక్కడైతే మనుషుల సామర్థ్యాన్ని పెంచడానికి ఒక టూల్గా, ఒక సాధనంగా ఉపయోగపడుతుందో అక్కడ అవకాశాలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. సరే, ఇదంతా చూశాక సహజంగానే ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఈ ప్రభావమంతా కొత్తగా కెరీర్ మొదలుపెట్టిన యువతపైనే ఎందుకంత తీవ్రంగా పడుతోంది? అనుభవం ఉన్నవాళ్లు ఎందుకు సేఫ్గా ఉన్నారు? దీనికి సమాధానం జ్ఞానంలో ఉన్న తేడాల్లో దాగి ఉంది. మొదటి రకం కోడిఫైడ్ నాలెడ్జ్, అంటే పుస్తకాల్లో చదివేది, కాలేజీల్లో నేర్చుకునే విజ్ఞానం. కొత్తగా ఉద్యోగాల్లో చేరేవాళ్లు ఎక్కువగా ఈ జ్ఞానంతోనే వస్తారు. సరిగ్గా ఇక్కడే ఏఐ చాలా పవర్ఫుల్. ఈ నాలెడ్జ్ను అది సులభంగా నేర్చుకోగలదు. ఇక రెండవది టాసిట్ నాలెడ్జ్. దీన్నే మనం సింపుల్గా పని అనుభవం లేదా చేతిలో ఉన్న విద్య అని అంటాం. ఇది పుస్తకాల్లో దొరికేది కాదు, కేవలం అనుభవంతోనే వస్తుంది. ప్రస్తుతానికి ఏఐ ఈ అనుభవాన్ని భర్తీ చేయలేదు. సీనియర్ ఉద్యోగులను కాపాడుతున్న అనుభవ కవచమిదే. కాబట్టి మనమిప్పుడు చూస్తున్నది రాబోయే ఒక పెనుమార్పుకు సంబంధించిన మొదటి ప్రకంపనలు మాత్రమే. ఇది అంతిమ తీర్పు కాకపోవచ్చు,
కాని భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చెప్పే మొదటి స్పష్టమైన డేటా ఆధారిత హెచ్చరిక. సో ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయాలేంటంటే, 1 ఏఐ ప్రభావం అనేది ఏదో ఊహ కాదు, అది ఇప్పటికే డేటాలో కనిపిస్తున్న వాస్తవం. 2 ఈ దెబ్బ మొదటగా యువత అంటే ఎంట్రీ లెవెల్ ఉద్యోగులపైనే పడుతోంది. 3 తేడా చాలా స్పష్టం, ఆటోమేషన్ ఉద్యోగాలను తగ్గిస్తే ఆగ్మెంటేషన్ వాటిని పెంచుతోంది. ఇక చివరిగా 4 ప్రస్తుతానికి అనుభవమే అసలైన రక్షణ కవచం. ఈ కథలో మరో ఆశ్చర్యకరమైన విషయముంది. అదేంటంటే, ఈ మార్పుల ప్రభావం జీతాలపై అంతగా పడటం లేదు. జీతాలు దాదాపు స్థిరంగానే ఉన్నాయి. మరి ప్రభావం ఎక్కడ పడుతోంది? కొత్తగా ఉద్యోగంలోకి తీసుకునేవారి సంఖ్యపై, అంటే నియామకాలపైనే పడుతోంది. సో ఈ డేటా మొత్తం మన ముందు ఒక పెద్ద, చాలా తీవ్రమైన ప్రశ్నను నిలబెడుతోంది. ఒకవేళ ఏఐ దెబ్బ తగలకుండా ఉండాలంటే అనుభవమే మనల్ని కాపాడే కొత్త కవచం అనుకుందాం, బాగానే ఉంది. కానీ అసలు ఆ అనుభవాన్ని సంపాదించాలంటే కెరియర్లో మొదటి అడుగు వెయ్యాలి కదా. మరి ఆ మొదటి అడుగే వెయ్యలేని పరిస్థితిలో ఉన్న ఈ తరం యువత భవిష్యత్ ఏంటి? వాళ్ళు తమ కెరియర్ను ఎలా మొదలుపెట్టగలరు? ఇది మనమందరం కలిసి ఆలోచించాల్సిన చాలా పెద్ద విషయం.